హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు నేను మీకు ఇది ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ చూపిస్తున్నాను. ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి, పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. ఇదేంటంటే అగారో గ్యాలక్సీ పోర్టబుల్ బ్లెండర్ అండి. సో పేర్లోనే ఉంది కదా, పోర్టబుల్ బ్లెండర్. సో ఇది మనం బ్లెండ్ చేసుకోవచ్చు, లైక్ స్మూతీస్, షేక్స్, జ్యూసెస్ అన్ని కూడా చేసుకోవచ్చు. ఇది మనకి 450 ml వస్తుంది. ఇది బోరోసిలికేట్ బాడీ వచ్చింది. సో క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. సో ఈజీగా క్యారీ చేసేసుకోవచ్చు అండ్ బ్లెండింగ్కి వాటికి మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ యూస్ చేయడం కూడా ఈజీ. సో కాంపాక్ట్గా ఉంటుంది. జస్ట్ అది ఒక 2 times మనం బటన్ ప్రెస్ చేసామనుకోండి, మనకి సిక్స్ షార్ప్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ వచ్చాయి. సో అది క్రషింగ్కి, యూనిఫామ్ మిక్సింగ్కి మనకి పనికొస్తుంది. సో ఈరోజు అయితే నేను ఇలా ఒక ఛార్జర్ వచ్చింది, అదే ఒక వైర్ వచ్చింది, మనం ఛార్జ్ చేసేసుకోవచ్చు. యూఎస్బితో కూడా మనం ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని కొంచెం షేక్ చేసుకుంటూ మనం బ్లెండ్ చేసేసుకోవచ్చు అన్నమాట. చిన్నపిల్లలు ఉన్నప్పుడు బయటకు వెళ్ళామప్పుడు బయట ఎక్కడ పడితే అక్కడ తినిపించలేం కదా, అలాంటప్పుడు కూడా ఇది మనకి ఈజీగా ఉంటుంది. సో వర్సటైల్గా, మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టెంట్గా మనం పౌడర్స్ నుంచి ప్రోటీన్ షేక్స్కి, స్మూతీస్కి, మిల్క్ షేక్స్కి, వీటన్నిటికి బాగుంటుంది. నేనైతే ఈరోజు మీకు బనానా మిల్క్ షేక్ చేసి చూపిస్తున్నాను. సో డ్రింక్ ప్రిపరేషన్ అనేది ఎఫర్ట్లెస్గా అయిపోద్ది. బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు బిజార్ చేయరు. అండ్ ఆఫీసెస్కి వెళ్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది ఎక్కువ హెల్త్ కాన్షియస్ అయిపోయారు కదా. సో అక్కడున్న ఫ్రూట్స్ ఏమైనా మనం చాప్ చేసి ఇందులో వేసేసుకొని ఫ్రూట్ జ్యూస్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ క్లీనింగ్ కూడా చాలా సింపుల్. సో 1 బటన్ మనకి బ్లెండింగ్ అండ్ క్లీనింగ్ అయిపోద్ది. సో ఇదేంటంటే బ్లెండింగ్ అండ్ క్లీనింగ్ ఫంక్షనాలిటీ ఇంటిగ్రేట్ అయ్యింది. జస్ట్ మనం ప్రెస్ అండ్ హోల్డ్ చేసామనుకోండి ఒక 2 seconds కోసం, ఇనీషియల్ బ్లెండింగ్ అనేది అయిపోద్ది. సో క్లీన్ చేయడానికి జస్ట్ మనం ఒక 2/3 వాటర్ జార్లో వేసేసుకొని ఒక ఫుల్ సైకిల్ మనం 45 seconds కోసం ఆన్ చేసామనుకోండి, మనకు మంచిగా క్లీన్ అయిపోద్ది. సో ఈ బ్లేడ్స్ వచ్చేస్తే మనకి 6 షార్ప్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ వచ్చాయన్నాను కదా, వాటి వల్ల రొటేషన్ కూడా బాగుంటుంది. అండ్ రొటేషన్ స్పీడ్ వచ్చేస్తే మనకి 16,500 RPM వస్తుంది. సో ఇవన్నీ ఎక్కువ కాదు, కానీ లైక్ డీటెయిల్డ్గా బోరింగ్ అనిపిస్తుంది. మనకి సింపుల్ టర్మ్స్లో కావాలనుకుంటే మనం లైట్ వెయిట్ వైర్లెస్ అన్నమాట. సో జ్యూసెస్ అనేవి చాలా ఈజీగా అయిపోతాయి, ఎక్కడ కావాలంటే అక్కడ. ఈజీ టు క్యారీ కదా. సో BPA ఫ్రీ ఫుడ్ గ్రేడ్ 450 ml జార్ వచ్చింది. సో చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. సో మనం డైరెక్ట్గా కూడా తాగేయచ్చు ఇంకా. సో దీని లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, తప్పకుండా చెక్ చేయండి. ఈ బనానా మిల్క్ షేక్ జస్ట్ బనానా స్టాప్ చేసేసి అందులో మిల్క్, కొంచెం షుగర్ వేసి బ్లెండ్ చేసేసాను, అంతే అన్నమాట. బయటకు వెళ్ళినప్పుడు కూడా మనకి కొంచెం ఈజీగా అయిపోద్ది. అలా డైరెక్ట్గా కూడా మనం తాగేయచ్చు. సో మీరు ఎవరైనా బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటే, వైర్లెస్ చూస్తూ ఉంటే కాంపాక్ట్ పోర్టబుల్ బ్లెండర్ని ఒకసారి చెక్ చేయండి. ఇవి స్టామియో వాళ్ళు పంపించారన్నమాట. ఉప్టాన్ పౌడర్కి సూపర్. నేను ఉప్టాన్ అంటే మనకి నలుగు పిండే కదా, అది వచ్చిన తర్వాత హ్యాపీ అయిపోయాను. అండ్ ఈ హైబిస్కస్ ఒకటి, స్టామియో వాళ్ళవి అన్ని క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి. సో మీ ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే చూడండి. మనకి రెగ్యులర్గా దొరికేవి కాకుండా కొంచెం తక్కువ దొరికేవి కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి, హరద్ పౌడర్ అంట. ఇదేంటంటే మనకి కరక్కాయ ఉంటుంది కదా, దాంతో చేసిన పౌడర్ అన్నమాట. సో మీకు ఏమైనా ఆయుర్వేదిక్ ఏమైనా వాడుతూ ఉంటే, మీకు ఇది అవసరం ఉంటే కనుక స్టామియో వాళ్ళవి దొరుకుతున్నాయి, ఒకసారి చెక్ చేయండి. అమెజాన్ లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోని, చూడండి. ఇది యూస్ చేయడం కూడా దాని మీద మెన్షన్ చేసి ఉన్నదైతే వాటర్లో కానీ, స్మూతీస్లో కానీ ఎందులోనైనా వేసుకొని తాగొచ్చు అని చెప్పి. కానీ ఇలాంటివి ఏమైనా కొత్త రకం వాడుతున్నప్పుడు మనకి ఎవరైనా ప్రిస్క్రైబ్ చేస్తే, లేకపోతే మనకి తెలిస్తేనే తాగితే మంచిది. సో అలా కాదు, నార్మల్గానే యూజ్ చేద్దాం అనుకుంటున్నాము అనుకుంటే కనుక మనం ఈ నలుగుపిండి, ఇది స్కిన్ కేర్కి, మాస్కి, బాడీకి మనం నలుగుపిండి అందరికీ తెలిసిందే కదా. ఇది మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు వాడచ్చు. అండ్ దీనికి మనకి చిన్న చిన్న బాక్సుల్లో రావడం వల్ల మన స్టోరేజ్ కూడా ఈజీ అనమాట. ఇందులో మనకి శాండిల్వుడ్ పౌడర్, టర్మరిక్, సాఫ్రాన్, గ్రామ్ ఫ్లోర్, రోజ్ పెటల్ పౌడర్, దీని ఇంగ్రీడియంట్స్ వచ్చేస్తే ఇవి. సో వీళ్ళు రేట్ కూడా కొంచెం పర్లేదు, మరీ ఎక్స్పెన్సివ్ అనిపించదు. క్వాంటిటీకి రీజనబుల్ రేట్లోనే పెడతారనమాట. ఈ నలుగు పిండి వచ్చేస్తే, ఉప్టాన్ పౌడర్ వచ్చేస్తే మనం మన స్కిన్కి ఎలా సూట్ అవుతుందంటే అలాగా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీకు వాటర్తో మిక్స్ చేసి చూపిస్తున్నాను. రోజ్ వాటర్తో కానీ, మిల్క్తో కానీ, అలా ఎలా అయినా మనం
యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకేంటి కబుర్లు, ఏం చేస్తున్నారు, ఏంటి సంగతులు అనేది షేర్ చేయండి. విలీస్ స్టామియో వాళ్ళవి మనకి ఇంకా చాలా రకాల ప్రోడక్ట్స్ వాళ్ళు లాంచ్ చేస్తారు. మింట్ పౌడర్ అని అలా చాలా రకాలు. మీకు ఏదైనా పౌడర్స్ యూజ్ ఉంటాయి అవసరం అనుకుంటే కనుక ఫస్ట్ ఒకసారి వాళ్ళది చెక్ చేయండి. ఇవన్నీ ఏంటంటే మనకి ఎడిబుల్ క్వాలిటీలో వస్తున్నాయి. అశ్వత్థగంధ పౌడర్ ఇలా కొన్ని చూపించాను కదా, అవన్నీ కూడా ఎడిబుల్ క్వాలిటీ. సో కన్జంప్షన్కి హ్యాపీగా ప్రాబ్లం ఉండదు అనమాట. ఇందులో వీటన్నిటిలో కూడా నో యాడెడ్ ఆర్టిఫిషియల్ కలర్ కానీ ఫ్రాగ్రెన్స్ కానీ అవేమి ఏరు. ఇంగ్రీడియంట్లో కూడా మనకి సేమ్ మనం ఏది కొంటున్నామో అదొక్కటే, వేరే ఏ ఇంగ్రీడియంట్ కూడా మిక్స్ అవ్వలేదు. అదొకటి మంచి విషయం అనమాట. ఇవన్నీ వచ్చేస్తే మనకి 100 grams ఆఫ్ ప్రోడక్ట్స్. మనకి జార్ ప్యాక్ వస్తుంది, నార్మల్ పౌచ్ ప్యాక్ కూడా వస్తుంది. మనం వెయిట్ బట్టి చూసుకొని అమెజాన్లో తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక 40% డిస్కౌంట్ మీద నడుస్తుంది. అండ్ అశ్వగంధ పౌడర్ కూడా వచ్చింది. ఆ అశ్వగంధ పౌడర్ కూడా చాలా మంచిది అంటారు కదా. సో వాటన్నిటి లింక్స్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఇంకా ఇప్పుడు వచ్చేస్తే అసలు విషయం, మనం వాషింగ్ మిషన్ కొనేసామన్నమాట. ఆ వాషింగ్ మిషన్ది ప్రాబ్లం అయిందని చెప్పాను కదా, అది ఫస్ట్ లోపల ఏదో సెన్సర్ పోయిందన్నారు. అర్బన్ క్లాప్లో బుక్ చేస్తే వాళ్ళు వచ్చి అది చెప్పారు. తర్వాత వాళ్ళ దగ్గర ఆ పార్ట్ లేదు అని చెప్పి వెళ్ళిపోయారు. దాని తర్వాత నార్మల్ బాష్ అని చెప్పి గూగుల్లో ఎతికితే, నియర్ మీ అన్ని సర్వీస్ సెంటర్ ఎతికితే వాళ్ళు వచ్చి మదర్ బోర్డ్ పోయిందన్నారు. ఎంత అవుతుంది అంటే ఒక 5000 ఎంత అవుతుంది అన్నారు. సరే అని చెప్పి తెమ్మంటే అప్పటికి ఈ మధ్యలో ఒక 5 days సెలవులు అన్నీ వచ్చాయి కదా. సో అలా రకరకాల సెలవులు అన్ని వల్ల చాలా లేట్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక 5 days తర్వాత అతను మదర్ బోర్డ్ తీసుకొచ్చి అది పెట్టి చూసిన తర్వాత మనకి మదర్ బోర్డ్ పెట్టినా అవ్వట్లేదు, పక్కన ఉన్న చిన్న మోటార్ కూడా పోయినట్టుంది, ఆ రెండు చేంజ్ చేస్తే పనికి వస్తుంది అన్నారు. ఇంకా నాకు దాని మీద ఇంకా మనసు పోయిందన్నమాట. అంటే ఒకటి చిన్న కంప్లైంట్ అంటే అది రిపేర్ చేయించుకున్నా పర్లేదు, ఇంకా అన్ని కంప్లైంట్స్ అంటే అది సరిగ్గా అనలైజ్ చేయలేదా లేకపోతే దాని సంగతి ఏంటో తెలియదు, కానీ దానికి మనతోని ఇది పోయింది అని చెప్పి ఇంకా టైం అయిపోయింది అని చెప్పి ఇంకా అమెజాన్లో చెక్ చేసి తీసుకున్నాం. మళ్ళీ బాషే తీసుకున్నాను. నాకు బాష్దే ఎందుకో వాషింగ్ మిషన్ నచ్చుతుంది అన్నమాట. ఇది తీసుకుని ఆల్మోస్ట్ ఒక 8 years అయిపోతుంది. సో 8 years కానీ మనం బీభత్సంగా వాడతాం కదా, లైక్ ఎవ్రీ డే 8 years నుంచి పనిచేస్తుంది, నాట్ ఈవెన్ 1 day కూడా సెలవు లేకుండా. కాబట్టి పర్లేదు, ఇంకా దానికి రెస్ట్ ఇచ్చేద్దాము. అండ్ మేము వాషింగ్ మిషన్ ఆర్డర్ చేసిన నెక్స్ట్ డే డెలివరీ అయిపోయింది, ఆ నెక్స్ట్ డే ఇన్స్టలేషన్ అయిపోయింది. సో ఇదేనండి, తీసుకొచ్చిన రోజు ఫుల్ వర్షం అనమాట, అందుకే బయట నుంచి మొత్తం తడిచిపోయింది. ఇది వచ్చేస్తే మనకి ఎంఆర్పి 49,990, 50,000 ఉంది. సో కొంచెం ఎక్స్పెన్సివ్దే. ఇంకా ఎంతకు వచ్చింది ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను. సో మంచి రేట్కే వచ్చింది. మనకి ఆ పాత వాషింగ్ మిషన్ కొంచెమన్నా పని చేస్తుంటే కనుక అది ఎక్స్చేంజ్ చేసేవాళ్ళం. ఎక్స్చేంజ్ చేస్తే అరౌండ్ ఒక 2,500, 3,000 వరకు వచ్చేది. అప్పుడు కొంచెం మనకి బాగా అయ్యేది. కాకపోతే ఈ వాషింగ్ మిషన్ పని చేయట్లేదు కదా, అందుకని ఇంకా ఎక్స్చేంజ్కి పెట్టలేదు అనమాట. పెట్టి చూసి అలా చేస్తే అయ్యేదేమో, కానీ మరి ఇంకా అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు లైక్ క్రాక్స్ కానీ ఏమీ ఉండకూడదు అని చెప్పి, అందుకని ఇంకా ఎక్స్చేంజ్ ఏం పెట్టలేదు. ఇంకా నెక్స్ట్ డే, ఇది ఆ నెక్స్ట్ డే ఇన్స్టలేషన్ కోసం వచ్చారు. సో పాత వాషింగ్ మిషన్ కొంచెం తీయడానికి ఈయన హెల్ప్ చేస్తున్నారు. అది ఫుల్గా రస్ట్ పట్టేసింది కిందంతా కూడా, చూసారు అక్కడ రస్ట్ అంతా పట్టేసింది. ఇంకా దానికి రిపేర్ చేయించకపోవడమే మంచిదైందిలే అనిపిస్తుంది నాకు దాని అవతారం చూసిన తర్వాత. సో అదంతా ఇక్కడ ఏమైంది తెలుసా, అన్నీ అంటే అందరింట్లో ఇలాగే అవుతుందా నాకు చెప్పండి సరేనా. ఆ ఇన్స్టలేషన్ అతను వచ్చినప్పుడు నాకు కాల్ చేశారు. కాల్ చేసి స్టాండ్ ఇంకా కవర్ తీసుకురమ్మంటారా మేడం అన్నారు. స్టాండ్ పాతది ఈ మధ్యనే మార్చాంలే ఉంది అన్నాను. అప్పుడు వాళ్ళైనా అడగాల అది ఏంటని, ఏదో ఒకటి సరే అని చెప్పి అతను ఏం తీసుకురాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ముందు మేము తీసుకున్నది 6 kgs, ఇప్పుడు తీసుకున్నది 7 kgs అనమాట. సో అది సరిపోదు, ఇంకా అది బాగా కూడా లేదు అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా అయితే మళ్ళీ తీసుకొచ్చేసేయండి అంటే అతను మళ్ళీ అరగంట తర్వాత వచ్చి అప్పుడు ఇన్స్టాల్ చేశారు. ఈ లోపల కొంచెం టైం దొరికింది కాబట్టి ఆ పక్కన బాల్కనీ అంతా చెత్త అయిపోయింది, అది మంచిగా కడిగేసాను. ఇంకా కడిగేసి నీట్గా చేస్తాను. సో మనం వాషింగ్ మిషన్ కొత్తది పెట్టడానికి ఒక స్పేస్ అనేది క్రియేట్ అయిపోయింది అన్నమాట.
అండ్ ఈ వాషింగ్ మిషన్ సంగతికి వచ్చేస్తే బాష్దే తీసుకున్నాను. ముందు మాది 6 kgsది, ఇప్పుడు 7 kgsది. ఇది 5 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ అన్నమాట. ఫ్రంట్ లోడే బాగుంటుంది. ఒకసారి ఫ్రంట్ లోడ్ అలవాటు అయిపోయిన తర్వాత మరి టాప్ లోడ్ అంత నచ్చదు. అదే వాడుతుంటే బాగా అనిపిస్తుందేమో, కానీ ఒకసారి యూజ్ చేశాక మాత్రం మనకి మళ్ళీ టాప్ లోడ్ బాగా అనిపించదు. సరే అని చెప్పి ఇది ఫ్రంట్ లోడే తీసుకున్నాము. ఫ్రంట్ లోడ్లో మెయిన్గా ఏంటంటే అదేంటి బట్టలు వేసినవి అవన్నీ ట్యాంగిల్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అండ్ నీట్గా కూడా యాంటీ ట్యాంగిల్ ఉంటుంది అండ్ క్లీన్గా కూడా అవుతాయి. సో ఇలా ఉంటుంది మన వాషింగ్ మిషన్. ఇందులో మనకి 3 కలర్ వేరియంట్స్ ఉన్నాయి. బ్లాక్, గ్రే ఒకటి, సిల్వర్ ఒకటి, ఇంకా 2 ఉన్నట్టున్నాయి. సో సిల్వర్ది మనకి ఇంకొక 1000 రూపీస్ ఎక్స్ట్రా. సర్లే ముందు అది ఎలాగా వైట్దే కదా అని చెప్పి ఇంకా బ్లాక్ గ్రే తీసుకున్నాను. ఇది అమెజాన్లో మనకి 30,900కి వస్తుంది. ఎంఆర్పి 50,000 అయినా మనకి 30,900కి వస్తుంది. దాని తర్వాత మనకి కార్డ్ ఆఫర్లు అవి ఇవి తర్వాత 28,000కి వస్తుంది. కానీ ఈ స్టాండ్ కవర్ కొంటాం కదా, దానికి ఒక 2,000 తీసుకుంటారు. సో మొత్తానికి చూస్తే మనకి 30,000కి వాషింగ్ మిషన్ వచ్చేసినట్టు. 7 kgsది, 8 kgsది తీసుకుందామా 7 kgsది తీసుకుందామా అని చాలా ఆలోచించాను, కానీ మేము నలుగురమే కదా, 7 సరిపోద్దులే అని చెప్పి ఇంకా 7దే తీసుకున్నాం. చాలా చూశాను, శాంసంగ్ది, ఎల్జీది. శాంసంగ్ బాగుంటుంది, ఎల్జీ బాగుంటుంది, బాష్ బాగుంటుంది, కానీ నాకెందుకో బాషే బాగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా తీసుకున్నాను. సో స్టాండ్ ఎలా పెడుతున్నారు చూసారా, మొత్తం అలా కొంచెం మళ్ళీ కింద పెట్టేసి తిప్పేసి పెట్టారనమాట. నేను అలా తిప్పేయచ్చు కూడా నా వాషింగ్ మిషన్ని అనుకున్నా. వాళ్ళైతే ఈజీగా పెట్టేస్తారు, మనకి చాలా కష్టం అవుతుంది కదా. ఇది హెవీ డ్యూటీ ఇచ్చేస్తుంది. రింకిల్స్ ఏవి పడకుండా ఉండడానికి రెడ్యూస్ చేస్తుంది అట 50%. నేను ఇవన్నీ కొన్న అమెజాన్లో ఓపెన్ చేసి చూసి చెప్తున్నాను. కొలాబరేషన్ అయితే అంత కాదు, అంత సీన్ లేదు మనకి. సో కొనుక్కున్నదే చూపిస్తున్నాను. ఇది లార్జ్ డ్రమ్ వచ్చింది. ఇందులో స్టీమ్ ఆప్షన్ ఒకటి ఉంది స్పెషల్గా. అదేంటంటే ఎవరైనా చిన్న పిల్లలున్నా లేకపోతే పేషెంట్స్ ఎవరైనా ఉన్నా ఇంట్లోని మనకి యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 3 hours పడుతుంది అట సైకిల్కి. అది ఒక స్పెషల్. ఇప్పుడు వస్తున్నాయి కొత్తవి ఏఐ టెక్నాలజీ అని చెప్పి. ఇంకా దీనికి ఎక్కువ ఫ్యాన్సీది ఏంటి కాదు, ఇది లాస్ట్ ఇయర్ మోడల్ అనుకుంటా, 2023 మోడల్ అనుకుంటా. నాకు ఎప్పుడైనా ఇలాంటి పెద్ద అప్లయన్స్ తీసుకున్నప్పుడు మరీ కొత్త మోడల్ తీసుకోవాలనిపించదు. రేటు ఎలాగో అది ఒక కన్సర్నే, అది కాదనట్లేదు, కానీ అది దాంట్లో ఏవి చెడులు ఉన్నాయో కాన్స్ ఉన్నాయో మనకి తెలియదు కదా. సో ఇలా ఒక 1 yearది అలా ఉందనుకోండి, దాంట్లో చాలా మంది వాడుంటారు కాబట్టి మనకి డిసైడ్ చేసుకోవడానికి అండ్ రివ్యూస్ కొంచెం జెన్యున్గా ఉంటాయి అండ్ బాగుంటుంది. సో ఈ కవర్ కూడా తీసుకున్నాను. కవర్ స్టాండ్ కలిపి 2,100 తీసుకున్నారు. సో నచ్చిందన్న ఈ వాషింగ్ మిషన్ అనేది షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేస్తే చాలా వాషింగ్ మిషన్స్కి యాప్ ఉంటుంది, ఫోన్ నుంచే చేసుకోవచ్చు, అలా రకరకాలు ఉన్నాయి. ఇందులో అన్నింటి కాదు, కానీ సింపుల్ బాష్ వాషింగ్ మిషన్ అంతే. ఏఐ యాక్టివ్ వాటర్ ప్లస్ అని చెప్పి ఏంటో దాని మీద రాసింది, కానీ అదేంటి పేరు ఒకటే కొత్తదట. అంటే కొన్ని రివ్యూస్ చూస్తాం కదా మనం కూడా కొనుక్కున్నప్పుడు. సో ఇందులో ఒక 256 సెన్సర్స్ ఉంటాయట. సో దాన్ని పేరు మార్చి ఇలాగ ఏఐ అని ఏదో పెట్టారట. కానీ అంతే. ఇక్కడ మొత్తం పెట్టిన తర్వాత ఇక్కడ కూడా ఒక తలనొప్పి అయింది తెలుసా. అదేంటంటే నేను లాస్ట్ మూల వరకు పెట్టించేద్దాము, అప్పుడు కొంచెం చిన్న ప్లేస్లో కొంచెం ప్లేస్ కనిపిస్తుంది అనుకుంటే ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ అటువైపు నుంచి రాకుండా ఇటువైపు వచ్చిందన్నమాట. అది ఇవ్వడం కూడా వైర్ చాలా చిన్నది ఇచ్చారు, ఇంకొంచెం పెద్దది ఇచ్చి ఉంటే బాగుండు. వైర్ చిన్నది అవ్వడం వల్ల ఈ సైడ్కి తీసుకొని కొంచెం ముందుకు తెచ్చేయాల్సి వచ్చింది. సో ఈ ఎల్ షేప్లో స్పేస్ ఏదైతే ఉందో అది వేస్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు కావాలి అనుకుంటే మళ్ళీ వేరే ప్లగ్ పెట్టించుకొని అన్ని చేసి ఎలక్ట్రీషియన్ పిలిచి అవన్నీ చేయాలి. సో ఇందులో మనకి 15-30 minutes కూడా క్విక్ వాష్ 15 minutesలో కూడా అయిపోద్ది. అండ్ యూసేజ్ ఎలా అనిపించింది అనేది నేను కొన్ని రోజులు యూజ్ చేశాక డీటెయిల్డ్గా వీడియో తీద్దాం అనుకుంటున్నాను. సో ఎవరికైనా హెల్ప్ అవుతుంది. సో అదన్నమాట ఈ రోజుకి మా కొత్త వాషింగ్ మిషన్ సంగతి. సో నచ్చిందా ఈ వాషింగ్ మిషన్ అనేది తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఎవరైనా ఇది వాడుతూ ఉంటే కనుక మీ రివ్యూని కూడా షేర్ చేయండి, సరేనా. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.